హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది అప్రాక్సిమేట్లీ అంటే సుమారుగా, ఇంచుమించు. అంటే మనం ఖచ్చితంగా ఒక పాయింట్ని మనం చెప్పలేకపోతున్నప్పుడు సుమారుగా చెప్తాం. ఇప్పుడు బస్లో మనం ఊరికి వెళ్ళాలనుకోండి, ఎంతమంది వెళ్తారంటే సుమారుగా ఒక 10 మంది రావచ్చు. అంటే మనం కరెక్ట్ నెంబర్ చెప్పలేనప్పుడు ఈ సుమారుగా, అప్రాక్సిమేట్లీ అన్న పదం వాడుతాం. అంటే రేపు వస్తారా మీరు కాలేజ్కి అన్నాం అనుకోండి, అంటే రావచ్చు రాకపోవచ్చు కదా. సో అలా అంటే ఖచ్చితంగా కాకుండా ఊహాజనితంగా, దాదాపుగా అని మనం చెప్పడానికి ఈ అప్రాక్సిమేట్లీ అన్న పదం వాడుతాం. అప్రాక్సిమేట్లీ అని అంటే సుమారుగా. రెండవదిగా డిస్ప్యూట్ అంటే వివాదము, గొడవ. అది సివిల్ డిస్ప్యూట్ అయిందనుకోండి, అంటే ల్యాండ్కి సంబంధించి ఏదైనా భూమి, అంటే పక్కన వాళ్ళు మన ప్లేస్ని ఆక్రమించినా లేదా మన ప్లేస్ ఎవరైనా కబ్జా చేసినా సరే, మనం అది ఆ ల్యాండ్ అనేది డిస్ప్యూట్లో ఉండడం, అంటే వివాదం, గొడవ ఉంది దాని మీద, మనం వెళ్ళి కోర్టులో వేసుకున్నప్పుడు అది ఎవరికి చెందుతుందో వాళ్ళకి రావడం జరుగుతుంది. సో డిస్ప్యూట్ అంటే ఇద్దరు మనుషుల మధ్య గొడవ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ గొడవకు సంబంధించిన దాన్ని డిస్ప్యూట్, ఇష్యూ అని కూడా అనొచ్చు. ఓకేనా. డిస్ప్యూట్ అంటే వివాదము. మూడవదిగా లయబిలిటీ అంటే బాధ్యత. బాధ్యత అంటే మనందరికి తెలుసు కదా. ఇప్పుడు మనం హక్కు గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తించాలి. సో అప్పుడు మనకు హక్కు గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఓటు హక్కు ఉంది, ఇంకా రాజకీయ నాయకుల్ని ప్రశ్నించే హక్కు కూడా ఉంది. మనం బాధ్యతగా ఎలాంటి లంచం కానీ డబ్బులు కానీ ఏమి ఆశించకుండా నిజాయితీతో ఓటు వేసినప్పుడు మాకు ఇది చేయలేదే అని చెప్పి మనం అడగచ్చు. ఆ హక్కు మనకు ఉంటుంది ఎప్పుడు? నిజాయితీతో మన ఓటు హక్కును బాధ్యతగా మనం వినియోగించినప్పుడు. అవునా కాదా? సో లయబిలిటీ అంటే బాధ్యత. నాలుగవదిగా రిలీఫ్ అంటే ఉపశమనం. ఇప్పుడు పెయిన్ రిలీఫ్ అంటారు, అంటే నొప్పి నుంచి ఉపశమనం, నొప్పిని నివారించడానికి కలిగే ఉపశమనం. అలాంటి సందర్భాలలో ఈ రిలీఫ్ అనే పదాన్ని వాడుతాం. ఐదవదిగా గ్రౌండ్స్ అంటే కారణాలు, ఎందుకు. ఐదవదిగా గ్రౌండ్స్ అంటే కారణాలు, ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఆ నేరం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ జరగడానికి వెనక ఉన్న కారణం ఏంటి. ఇప్పుడు ఒక మర్డర్ అనేది జరిగింది, ఎందుకు అతను మర్డర్ చేశాడు, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, అంటే ఒక కారణం చేతే కదా ఇంకొకరిని చంపుతాడు. సో ఎందుకు, గ్రౌండ్స్ ఏంటి. ఇప్పుడు మనం కోర్టులో కేసు వేయాలన్నా సరే, ఏ గ్రౌండ్స్ మీద మనం వెళ్ళి కేసు వేస్తున్నాం, ఇక్కడ గ్రౌండ్స్ అంటే కారణాలు లేదా వారి యొక్క ఉద్దేశాలు అని కూడా అర్థం రావచ్చు. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.